హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 13. అంటే దాదాపు మనము బొప్పాయి పంట పెట్టేసి 20+ డేస్ అవుతుంది. సో ఈ 20+ డేస్లో చాలా అంటే చాలా అనర్థాలు జరిగినాయి. పెట్టిన మొక్కలు చనిపోవడము, వర్షం వచ్చి వడగండ్లు పడి దాదాపు ఒక 2000 చెట్లు లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో అవి చనిపోవడం, మళ్ళీ కొత్తవి తీసుకురావడం, పెట్టినాము. అవి కూడా అక్కడ లాస్ట్లో మీకు అక్కడ కనిపిస్తుంది రెడ్ సాయిల్, ఆ రెడ్ సాయిల్లో పెట్టినాము. సో లాస్ట్ 20+ డేస్లో ఒకసారి అయితే దీనికి ఎరువు పెట్టడం అయితే జరిగింది. సో ఆ ఎరువు పెట్టి ఇప్పటికి దాదాపు ఒక 4 డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 4 డేస్. సో ఈ 4 డేస్లో నేను వచ్చి ఆల్మోస్ట్ వీక్ అయింది, 1 వీక్ అయింది దాదాపు. సో చెట్టు అయితే ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇలా ఉంది. నాట్ బ్యాడ్. ఆల్మోస్ట్ అన్ని చెట్లు కూడా సేమ్ సైజులో ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఇంకా సరిగ్గా ఎదుగుదలకు నోచుకోలేవు. బట్ ప్రజెంట్ అయితే డ్రిప్ ద్వారా వాటర్ అయితే ఇస్తున్నాము. వర్షాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. నిన్న మా పక్కన ఆదోన్లో అక్కడైతే వర్షం బాగా పడింది. పక్కన 2-3 పల్లెల వరకు అక్కడ వరకు కూడా బాగానే పడింది. ఇక్కడ జస్ట్ అలా చినుకులు పడేసి వెళ్ళిపోయినాయి. ఒక మంచి పెద్ద వర్షం వచ్చింటే బాగుంది. ఎందుకంటే చూసినావు కదా నా బ్యాక్గ్రౌండ్లో రైతులందరూ పత్తి విత్తనాలు, మిగతా వాళ్ళ పంటలకు సంబంధించిన విత్తనాలు అయితే పెట్టేసి వర్షం కోసం వెయిట్ చేస్తున్నారు. సో అందుకే మీకు నీటి సదుపాయం లేదు అని అనుకుంటే మాత్రం దయచేసి ఎర్లీ జూన్లో పంటలు వేసుకోవద్దు. అంటే మనకి ఎలాగో జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అవుతాయి. సో అవి రావడం వల్ల వర్షాలు అయితే అవుతాయి. కానీ అంతకుముందే 1-2 వర్షాలు అలా అలా పడేసి వెళ్ళిపోతూ ఉంటాయి. సో దాన్ని చూసి కొంతమంది వర్షం వచ్చేస్తుంది ఇంకా అనే ధీమాతో రైతులైతే విత్తనాలు పెట్టడం జరుగుతుంది. సో అలా వేసిన విత్తనాలు అవి మొలవు. ఎందుకంటే మళ్ళీ ఒక 2 డేస్లోనో 3 డేస్లోనో మంచి ఒక వర్షం పడితే విత్తనాలు మొలకెత్తడం అయితే జరుగుతుంది. కానీ అలా జరగదు. ఎందుకంటే పాసింగ్ క్లౌడ్స్ వల్ల పడిన వర్షాల వల్ల రైతులు నష్టపోతుంటారు. మళ్ళీ విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ పెడతా ఉంటారు. సో అలాంటి పనులు చేయకుండా దయచేసి ఏమంటారు, ఫస్ట్ ఒక 1 or 2 రెయిన్స్ని స్కిప్ చేయండి, వదిలేయండి. అలా వెళ్ళిపోయి మీకు ఏదైనా సేద్యం ఉంటే పొలంలో ఆ సేద్యం చేసుకుని పొలాన్ని రెడీ చేసి పెట్టుకోండి. దాని తర్వాత పడే వర్షాల మీద హోప్స్ పెట్టుకుని మీరైతే విత్తనాలు పెట్టడం అవన్నీ చేయండి. ఎందుకంటే ఈ జూన్ మాసంలో రైతుకు డబ్బులు దొరకడం చాలా కష్టం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంటే మా ఇంట్లో పరిస్థితి కానీ, పక్కన వాళ్ళ పరిస్థితి కానీ, జూన్ మాసం వచ్చిందంటే రైతు ఎవరో ఒక జమీందారు దగ్గరికి వెళ్ళడము, లేకపోతే తను పంట అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళడము, వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను విత్తనాలు తీసుకోవాలి, లేకపోతే నాకు పెట్టుబడి ఖర్చులకు డబ్బులు కావాలి అనేసి వీళ్ళని అప్పు తీసుకొస్తూ ఉంటారు. సో అందుకనేసి అలా అప్పు తీసుకొచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మీరైతే విత్తనాలు పెట్టుకుని ఇలాంటివి చేయండి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అదొక సజెషన్లో, లేకపోతే అలా తీసుకోండి, మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనమే ఇక్కడ లక్షలు కోట్లు ఏం సంపాదిస్తలేము వ్యవసాయంలో. ఏదో మన 3 పూట్లు మనం తినడానికి సరిపోతే చాలు అనేసి వ్యవసాయం చేస్తున్నాం. ఏదో లక్షలు కోట్లు సంపాదించాలి, ఆస్తులు అంతస్తులు కట్టేయాలి అన్నట్టు ఏం లేవు మన దగ్గర. అర్థమైందా? సో దయచేసి మీరు ఈగ ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు. దయచేసి మీరు నెక్స్ట్ టైం సీజన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇదొక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎరువుల వాడకం విషయంలో కూడా నాకు తెలిసి మీ పొలం ఏదైతే ఉందో ఆ పొలంలో ఒక 2-3 శాంపుల్స్ తీసుకొనేసి అక్కడక్కడ భూసార పరీక్షలు చేయించండి. కొన్ని భూముల్లో నత్రజని లోపం ఉంటుంది, కొన్ని భూముల్లో జింక్ లోపం ఉంటుంది. సో ఇలా ఏవైతే లోపాలు, ఏవైతే ఎలిమెంట్స్ ఉండవు మీ దాంట్లో, సో దానికి సంబంధించిన ఎరువులు వాడండి. అవి ఎరువులు వాడడమో, లేకపోతే అంతర పంటలు వేయడమో, ఇంకోదో చేసి
భూమిని సారవంతం చేయడానికి ట్రై చేయండి. అంతేగాని నా పక్కన మా పొలం వాడు 2 సంచులు వేసిండు, నేను 3 సంచులు వేస్తా, వాడు 3 వేసిండు, నేను 4 వేస్తా అని ఆ పంథాలో పోతే మనం పంటలు పండించుకోలేము. సో మీ భూమికి ఏది తక్కువ ఉందో అది అందివ్వండి. సాధ్యమైనంత వరకు వ్యవసాయ ఖర్చుని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేనా? సో ఈ 2 విషయాలు చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఈ 2 విషయాల్లో చాలామంది మిస్టేక్స్ చేసి అర్లీ స్టేజ్లో అగ్రికల్చర్లో లాసెస్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకనేసి ఈ ఒక్క విషయం, ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి దయచేసి. అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ గైస్. బాయ్.